మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఈ వీడియోలో లర్న్ అబౌట్ మనీ 12 రూల్స్ రిచ్ పీపుల్ ఫాలో టు బిల్డ్ వెల్త్ అండ్ ఫ్రీడమ్ గురించి ఎలా రిచ్ పీపుల్ ఆలోచిస్తారనే విషయంలో మీరు తెలుసుకుంటారు. మిత్రులారా, ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఈ 12 రూల్స్ గురించి మీకు చాలా ఉపయోగపడుతుంది. అందుకోసమై ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మిత్రులారా, మనలో చాలామంది ఏమనుకుంటారంటే జీవితంలో ఒక ముఖ్యమైన సత్యం ఏమిటంటే, మనలో చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన సత్యం ఏమిటంటే మిత్రులారా, డబ్బు లేకుండా జీవితం చాలా కష్టం. మిత్రులారా, మీ అందరికీ తెలిసిన విషయం కదా, డబ్బు లేకుండా జీవితం చాలా కష్టం. కానీ మిత్రులారా, డబ్బు గురించి తెలియకపోతే జీవితం ఇంకా కష్టం అని తెలుసుకోండి. డబ్బు గురించి మీరు కనుక తెలుసుకోలేకపోతే జీవితం ఇంకా కష్టంగా మారుతుందనే సత్యాన్ని తెలుసుకోండి. అయితే మనలో చాలామంది డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. కానీ మిత్రులారా, డబ్బును ఎలా నిర్వహించాలి, ఎలా పెంచాలి, ఎలా కాపాడుకోవాలి అనేది నేర్చుకోరు మిత్రులారా. అందుకే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆ విషయాలే మిత్రులారా. ధనవంతులు అనుసరించే 12 ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా. ఇవి నేర్చుకొని మీ జీవన విధానంలో ఆచరించినట్టయితే ఖచ్చితంగా ఈ 12 సూత్రాలు, ఈ 12 ముఖ్యమైన నియమాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు మిత్రులారా. అందుకోసం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ యొక్క నియమాలు ఏంటి అవన్నీ కూడా క్లియర్గా తెలుసుకోండి మిత్రులారా. రూల్ నెంబర్ 1 ఏమిటంటే మిత్రులారా, మనీ గురించి నేర్చుకోండి. అవును మిత్రులారా, మనీ గురించి నేర్చుకోండి. మిత్రులారా, మనం స్కూల్లో మ్యాథ్స్ నేర్చుకున్నాం, సైన్స్ నేర్చుకున్నాం, కానీ డబ్బు గురించి మనకు ఎవరు నేర్పలేదు కదా మిత్రులారా. మనం మ్యాథ్స్ నేర్చుకున్నాం, సైన్స్ నేర్చుకున్నాం, అన్నీ నేర్చుకున్నాం, కానీ డబ్బు గురించి మనకు ఎవరు నేర్పలేదు. అందుకోసమని మనం డబ్బు గురించి నేర్చుకోవాలి మిత్రులారా. రిచ్ పీపుల్ ఫస్ట్ లర్న్ అబౌట్ ద మనీ, పూర్ పీపుల్ జస్ట్ వర్క్ ఫర్ మనీ అని తెలుసుకోండి మిత్రులారా. ఇక్కడ లెసన్ ఏంటంటే, డబ్బు మీకోసం పని చేయాలి, కానీ మీరు ధనవంతులు కావాలంటే డబ్బు మీకోసం పని చేయాలి, కానీ మీరు డబ్బు కోసం పనిచేసిన అన్ని రోజులు మీరు ధనవంతులు కాలేరు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. రూల్ నెంబర్ 2 ఏంటంటే, ఇన్కమ్ కంటే నాలెడ్జ్ చాలా ముఖ్యమైన సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీరు సంపాదించిన నాలెడ్జ్ని ఎవరు కూడా దొంగిలించలేరు. కానీ ఇన్కమ్, మీరు సంపాదించిన డబ్బు పోగొట్టుకున్నా ఎవరైనా దొంగిలించినా కూడా మీరు సంపాదించుకున్న నాలెడ్జ్ని మాత్రం ఎవరు దొంగిలించుకోలేరు అనేది ఇది అక్షర సత్యం మిత్రులారా. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, నాకేమన్నా అవుతే నా బామ్మర్ది వస్తాడు, నా తమ్ముడు వస్తాడు, నా అన్న వస్తాడు, వీళ్ళు వస్తారు, నాకు హెల్ప్ చేస్తారని చెప్పి డబ్బు గురించి ఎక్కువగా నేర్చుకోరు మిత్రులారా. కానీ ఇందులో ఒక కొటేషన్ ఉంది మిత్రులారా, మిల్తే హై జుల్తే హై లోగ్ జబ్ తక్ 4 పైసే హై, గరీబ్ నే కోయి నహీ పూछता అజరా తబ్ కైసే హై అంటారు మిత్రులారా. డబ్బులు ఉంటే బెల్లం వస్తుందని చెప్పి అంటారు కదా, డబ్బులు ఉన్న కాడ ఈగలు వస్తాయి అంటారు మిత్రులారా. బెల్లం ఉన్న కాడ ఈగలు వస్తాయని అంటారు కదా మిత్రులారా. అందుకోసమని మీ దగ్గర డబ్బు ఉంటే అందరూ వస్తూ ఉంటారు. అందుకోసమే డబ్బు గురించి మీరు నేర్చుకోవాలి, డబ్బు సంపాదించడంలో తెలుసుకోవాలి మిత్రులారా. మీరు ఎంత సంపాదిస్తున్నారనేది ముఖ్యం కాదు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత సంపాదిస్తున్నారనేది ముఖ్యం కాదు మిత్రులారా. మీరు డబ్బు గురించి ఎంత అర్థం చేసుకున్నారనేది ముఖ్యం అని తెలుసుకోండి. మిత్రులారా. మీ దగ్గర నాలెడ్జ్ లేకుంటే మీకు పెద్ద ఇన్కమ్ కూడా పోతుంది. మీకు వచ్చే పెద్ద ఇన్కమ్ కూడా పోతుంది. అందుకోసమే డబ్బు గురించి నేర్చుకోండి, డబ్బు గురించి నాలెడ్జ్ని పెంచుకోండి మిత్రులారా. ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు. అలాగే ధనవంతులు ఫాలో అయ్యే రూల్ నెంబర్ 3 ఏంటంటే, స్పెండ్ తర్వాత సేవ్ కాదు మిత్రులారా. ధనవంతులు ఫాలో అయ్యే మూడో రూల్ ఏంటంటే, వాళ్ళు స్పెండ్ తర్వాత సేవ్ అనుకుంటారు, కానీ సాధారణంగా మనం ఇలా చేస్తాం, ఎర్న్ స్పెండ్ సేవ్ అనుకుంటారు. కానీ మిత్రులారా, రిచ్ పీపుల్ ఇలా చేస్తారండి. ఎర్న్ చేస్తారు ఫస్ట్, దాని తర్వాత సేవ్ చేస్తారు, మిగిలిన మనీని ఇన్వెస్ట్ చేస్తారు, దాని తర్వాత స్పెండ్ చేస్తారంటే. అంటే ముందు డబ్బు సంపాదిస్తారు, అందులో కొంచెం సేవ్ చేస్తారు, సేవ్ చేసిన డబ్బుని ఇన్వెస్ట్మెంట్గా మారుస్తారు, ఆ మిగిలిన అమౌంట్నే ఖర్చు పెడతారు మిత్రులారా. ధనవంతుల రూలు, మీరు కూడా ధనవంతులు కావాలంటే ఈ రూల్ ఫాలో అవ్వండి మిత్రులారా. అలాగే ధనవంతులు ఫాలో అయ్యే 4వ రూల్ ఏంటంటే, ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి మిత్రులారా. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం నేర్చుకోండి. సేవింగ్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్ మిత్రులారా. సేవింగ్ అలోన్ అనేది ఈజ్ నాట్ ఎనఫ్ మిత్రులారా. బ్యాంకులో పెట్టిన డబ్బు పెరగదండి, గుర్తుపెట్టుకోండి. మీరు బ్యాంకులో సేవ్ చేసిన డబ్బు ఎప్పటికీ పెరగదని గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్వెస్ట్మెంట్ మాత్రమే వెల్త్ క్రియేట్ చేస్తున్న సత్యం తెలుసుకోండి. మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ మాత్రమే మీకు వెల్త్ క్రియేట్ చేసి పెడుతున్న సత్యం తెలుసుకోండి. ఎగ్జాంపుల్, మీరు స్టాక్లో పెట్టారు,
లేదంటే రియల్ ఎస్టేట్లో పెట్టారు, లేదంటే ఏదైనా బిజినెస్ చేశారనుకోండి, అప్పుడు మీకు డబ్బు పెరుగుతుంది. రియల్ ఎస్టేట్లో భూమి విలువ పెరుగుతుంది, మీరు స్టాకులు పెడితే స్టాకులు పెరుగుతాయి. మీరు ఏదైనా బిజినెస్ చేస్తే ఆ బిజినెస్లో మీకు లాభాలు వస్తాయి కాబట్టి మీ డబ్బు పెరుగుతూ ఉంటుంది మిత్రులారా. అందుకోసమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం నేర్చుకోండి. అలాగే ధనవంతులు ఫాలో అయ్యే రూల్ నెంబర్ 5 ఏంటంటే టైమ్ ఈజ్ మనీ అనేది చాలా తెలుసు అండి వాళ్ళకి. టైమ్ ఈజ్ మనీ, దాని గురించి చాలా తెలుసుకుంటారండి. టైం వృధా చేస్తే డబ్బు వృధా చేసినట్టు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. టైము వృధా చేస్తే డబ్బును వృధా చేసినట్టే అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా టైంని ఇన్వెస్ట్ చేస్తారండి. రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా టైంని ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మిత్రులారా, పూర్ పీపుల్ ఎప్పుడు కూడా టైంని వేస్ట్ చేస్తారండి. పూర్ పీపుల్ ఎప్పుడు కూడా టైంని వేస్ట్ చేస్తారు. మీరు కనుక రిచ్ పీపుల్ కావాలంటే టైంని ఇన్వెస్ట్ చేయండి. అలాగే మిత్రులారా, ధనవంతులు ఫాలో అయ్యే రూల్ నెంబర్ 6 ఏంటంటే మీ యొక్క మైండ్ సెట్ మార్చుకోండి. మీ యొక్క మైండ్ సెట్ మీరు ధనవంతులు కావాలంటే ముందుగా మీ యొక్క మైండ్ సెట్ని మార్చుకోండి. అది ఎలా అంటే డబ్బు చెడ్డది అనుకుంటే మీరు ఎప్పుడు ధనవంతులు కాలేరు అనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకే మిత్రులారా, డబ్బు అనేది ఒక టూల్ అని మీరు భావించండి. డబ్బు అనేది ఒక టూల్ అని మీరు భావించినప్పుడు మాత్రమే మీరు గ్రో అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకో డబ్బుని ఒక టూల్లా భావించండి, గ్రో అవ్వండి మిత్రులారా. డబ్బు చెడ్డది అని ఎప్పుడు అనుకోకండి, ఎందుకంటే మీరు ధనవంతులు కాలేరు కాబట్టి. అందుకే మిత్రులారా, మీరు ఎప్పుడు కూడా డబ్బు ఒక టూల్ మాత్రమే భావించండి. ఓకే మిత్రులారా, ధనవంతులు ఫాలో అయ్యే రూల్ నెంబర్ 7 ఏంటంటే బ్యాడ్ డెబిట్స్ అవాయిడ్ చేయండి. బ్యాడ్ డెబిట్స్ అంటే మీకు అనవసరమైన అప్పుల్ని అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు. వాళ్ళు అవాయిడ్ చేస్తారు, మీరు కూడా అలాగే చేయండి. బ్యాడ్ డెబిట్స్ ఏమిటి అంటే మిత్రులారా, ఈఎంఐలు అంటే ఈఎంఐలు అంటే మీరు కారు ఈఎంఐలో కొంటారు, ఫోన్ ఈఎంఐలో కొంటారు, మీరు 2 వీలర్ ఈఎంఐలో, ప్రతిదీ కూడా ఈఎంఐలో కొంటారు కదా, అవన్నీ కూడా బ్యాడ్ డెబ్ట్స్ అంటారు మిత్రులారా. మీకు డబ్బు ఉన్నప్పుడు మొత్తం క్యాష్లో కొనుక్కోండి, అప్పుడు మిమ్మల్ని అప్పులో వేయదు మిత్రులారా. అది అన్నెసెసరీ లోన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈఎంఐలు కట్టడం అనేది అన్నెసెసరీ లోన్స్ అని గుర్తుపెట్టుకోండి. అది ఒక ఫైనాన్షియల్ ట్రాప్ అని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్. గుడ్ డెబ్ట్స్ ఏంటో తెలుసా? మీరు అప్పులు చేశారు, వాటిని గుడ్ డెబ్ట్స్ అంటారు. మీరు అప్పు దేనికి చేయాలంటే మీరు చేసిన అప్పు ఇన్కమ్ జనరేట్ చేయాలండి. మీరు చేసిన అప్పు ఏదైతే ఉందో అది ఇన్కమ్ను జనరేట్ చేస్తే అది మీకు ఉపయోగపడుతుందండి. మీరు లోన్ తీసుకున్నారు, ఇది బ్యాడ్ డెబ్ట్స్ అండి. షో అప్ కోసం తీసుకునే లోను బ్యాడ్ డెబ్ట్స్ అంటారు మై డిఫరెన్స్. ఎప్పుడు కూడా షో అప్ కోసం, ఇతరులకు చూపించడం కోసం మీరు ఎప్పుడు కూడా అప్పు చేయకండి, లోన్లు తీసుకోకండి. ఈఎంఐలో మీరు ఇరుక్కపోకండి మిత్రులారా. మీరు ధనవంతులు కావాలంటే ఈఎంఐ దాంట్లో మీరు ఇరుక్కపోకండి. క్రెడిట్ కార్డులు కానీ తీసుకోకండి. మీకు అనవసరమైన అప్పులు అస్సలు చేయకండి. మీరు ధనవంతులు కావాలంటే ధనవంతులు ఎప్పుడు కూడా ఇదే ఫాలో అవుతారు మిత్రులారా. మీరు కూడా డబ్బు సంపాదించాలంటే ఇది ఫాలో అవ్వండి. అలాగే రూల్ నెంబర్ 8 ఏంటంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వెతుక్కోండి మిత్రులారా. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వెతకండి. ఒకే ఇన్కమ్ సోర్సెస్ మీద ఎప్పుడూ ఆధారపడద్దు మిత్రులారా. ఒకే ఇన్కమ్ సోర్స్ మీద ఎప్పుడూ ఆధారపడద్దు. రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా 3 నుంచి 5 ఇన్కమ్ సోర్సెస్ పెట్టుకుంటారండి. 3 నుంచి 5 ఇన్కమ్ సోర్సెస్ పెట్టుకుంటారు. ఎగ్జాంపుల్, జాబ్ చేస్తారు, బిజినెస్ చేస్తారు, అలాగే ఆ వచ్చిన డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే 3 నుంచి 5 సోర్స్ ఇన్కమ్ సోర్సెస్ అని చెప్పాను కదా మై డిఫరెన్స్. ఎప్పుడు మీరు కూడా మీ దగ్గర ఉన్న డబ్బుని ఇలా చేయండి. మీరు ఒక ఉద్యోగం చేస్తే ఓకే చేయండి, మీరు ఒక వ్యాపారం పార్ట్ టైం బిజినెస్ చేస్తే చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ దగ్గర ఉన్న డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అప్పుడు మీరు పని చేయకపోయినా డబ్బు పెరుగుతుంది కదా, ఇన్వెస్ట్మెంట్. అందుకోసం మిత్రులారా, ఎప్పుడు కూడా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని మీరు క్రియేట్ చేసుకోండి మీరు ధనవంతులు కావాలంటే. ఇది చాలా ముఖ్య మిత్రులారా. అలాగే రూల్ నెంబర్ 9 ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్ అండి. మీరు డబ్బు సంపాదించడం ఎలాగో తెలుసుకోవడం అనేది కంటిన్యూస్గా ఉండాలండి. ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండండి. రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉంటారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉంటారు. ఎక్కడ నేర్చుకుంటారు వాళ్ళంటే డబ్బుకు సంబంధించిన బుక్స్ చదువుతారు, దాని మీద స్కిల్స్ పెంచుకుంటారు, డబ్బు సంపాదించడానికి నాలెడ్జ్ పెంచుకుంటారు మిత్రులారా. ఇవే వాళ్ళు డబ్బు సంపాదించడానికి, ధనవంతులు చేయడానికి ఉపయోగపడతాయి. మీరు కూడా డబ్బు సంపాదించాలి, ధనవంతులు కావాలంటే నేర్చుకుంటూనే ఉండండి. నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ఆపకండి. ఇవే మీ యొక్క వెల్త్కి ఫౌండేషన్ గుర్తుపెట్టుకోండి. మీరు నేర్చుకున్న మీ యొక్క నాలెడ్జ్, మీ యొక్క స్కిల్సే మీ యొక్క వెల్త్కి ఫౌండేషన్ మిత్రులారా. అలాగే రూల్ నెంబర్ 10 ఏమిటంటే డిసిప్లిన్ మిత్రులారా. మీరు డబ్బు సంపాదించాలి, ధనవంతులు కావాలంటే మీకు డిసిప్లిన్ ఉండాలి, దాంతోపాటు పేషెన్సీ కూడా ఉండాలి. మీకు డిసిప్లిన్ ఉండాలి, దాంతోపాటు పేషెన్సీ ఉన్నప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారండి. వెల్త్ ఒక్క రోజులో రాదని సత్యాన్ని తెలుసుకోండి. వెల్త్ అనేది ఒక్క రోజులో రాదు మిత్రులారా. కన్సిస్టెన్సీ ప్లస్ ప్రాక్టీస్ చేయడం ద్వారా సక్సెస్ అనేది వస్తుందండి. కన్సిస్టెన్సీ ప్లస్ పేషెన్సీ ఈక్వల్ సక్సెస్ అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అలాగే రూల్ నెంబర్ 11 ఏంటంటే రైట్ పీపుల్తో ఉండండి. మీరు ధనవంతులు కావాలంటే రైట్ పీపుల్తో ఉండండి.
మీరు ఎవరితో ఉంటారో మీరు అలాగే మారుతారు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు సక్సెస్ఫుల్ పీపుల్తో ఉండండి. మీరు సక్సెస్ కావాలని మీకు కోరిక ఉంది కాబట్టి మీరు సక్సెస్ఫుల్ పీపుల్తోనే ఉండండి. వాళ్ళతోటే జర్నీ చేయండి. వాళ్ళతో ఉన్నప్పుడు మీరు పాజిటివ్ పీపుల్తో ఉంటే పాజిటివ్గా మీరు మారుతారు. నెగటివ్ పీపుల్తో ఉంటే నెగటివ్ పీపుల్గా మారుతారు. మీరు సక్సెస్ అయిన వాళ్ళతో ఉంటే వాళ్ళ ఐడియాస్ మీకు కూడా వస్తాయి కాబట్టి మీరు కూడా సక్సెస్గా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. అందుకే మీరు ధనవంతులు కావాలంటే సక్సెస్ఫుల్ పీపుల్తో ఉండండి. అలాగే రూల్ నెంబర్ 12 ఏంటంటే మిత్రులారా, మీరు ఏది కావాలన్నా ఇవన్నీ ఫాలో అయినా కూడా దాని గురించి మీరు యాక్షన్ చేయకపోతే, ఆచరణలో పెట్టకపోతే ఏది ఉపయోగపడదని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, మీ నాలెడ్జ్ ఈజ్ అలోన్ అని గుర్తుపెట్టుకోండి. నాలెడ్జ్ ఈజ్ అలోన్ ఈజ్ ఏ అన్లెస్ వితౌట్ యాక్షన్ మిత్రులారా. మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా వాటిని ఆచరణలో పెట్టకపోతే అవి ఉపయోగకరంగా ఉండవు అని చెప్తున్నాడు మేధావులు చెప్తున్నారు మిత్రులారా. మీరు నేర్చుకున్నది ఎప్పుడు కూడా దాన్ని అమలు చేయాలి, ఆచరణలో పెట్టాలి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్నది సాధించగలుగుతారు మిత్రులారా. జీవితంలో డబ్బు ఒక ముఖ్యమైన భాగం అని తెలుసుకోండి. జీవితంలో డబ్బు ఒక ముఖ్యమైన భాగం, కానీ డబ్బు కోసమే జీవించకండి. డబ్బు సంపాదించండి కానీ డబ్బు కోసమే జీవించకండి. డబ్బుతో మీ జీవితాన్ని నిర్మించండి. డబ్బుతో మీ జీవితాన్ని మాత్రమే నిర్మించండి మిత్రులారా. ఈ 12 రూల్స్ మీరు కనుక ఈ 12 రూల్స్ని మీరు ఫాలో చేస్తే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందగలరనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు మీ యొక్క జీవితాన్ని మీరు కంట్రోల్ చేయగలరనే సత్యాన్ని కూడా తెలుసుకోండి మిత్రులారా. డబ్బు సంపాదించడం ఒక స్కిల్ అండి. డబ్బు సంపాదించడం ఒక స్కిల్. అలాగే డబ్బు నిలుపుకోవడం ఒక డిసిప్లిన్ అని గుర్తుపెట్టుకోండి. డబ్బు పెంచడం అనేది ఒక ఆర్ట్ మిత్రులారా. ఈ 3 మీరు నేర్చుకున్న నాడు మీరు నిజమైన ధనవంతులైన సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు ఈ వీడియోలో ధనవంతులు ఫాలో అయ్యే ఈ 12 రూల్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ 12 రూల్స్ కనుక మీరు ఉపయోగపడితే మీరు వీటిని ఉపయోగించుకొని మీరు కూడా ధనవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. ఈ 12 నియమాలు మీరు పాటిస్తే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు. ఈ 12 నియమాలు పాటించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి వీడియోల కోసం మరిన్ని వీడియోలు మీరు వినడానికి, చూడడానికి, మీ యొక్క లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి, మీరు ఆర్థికంగా ఎదగడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.